నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. స్త్రీల రక్తహీనత సమస్యలపై ఆరా. తణుకులో వైభవంగా నిర్వహించిన స్త్రీ శక్తి విజయోత్సవ వేడుకలు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రకటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. తాడేపల్లిగూడెం మండలంలో వేగవంతంగా కొనసాగుతున్న స్వామిత్వ కార్యక్రమం. ఆధ్వర్యం వహిస్తున్న ఎంపీడీఓ వెంకటేష్. కాళ మండలం మేకలదెబ్బ గ్రామంలో 29 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులు పరిశీలించిన గ్రామ సర్పంచ్ ధర్మరాజు. కోనసీమ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి సంపదతో పీతల హేచరీ యూనిట్లను ఏర్పాటు చేయాలి. అమలాపురంలో సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కోనసీమలో ఓఎన్జీసీ పైప్లైన్ లీకేజ్ బాధితులకు నష్టపరిహారం అందించాలి. ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావుకు వినతిపత్రం అందించిన అమలాపురం కాకినాడ ఎమ్మెల్యేలు ఆనందరావు, వెంకటేశ్వరరావులు. ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తపేట నివాసి రెడ్డి అనంతకుమారి. అభినందించిన రాష్ట్ర మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, సత్యానందరావులు. పోలవరం ప్రాజెక్టు వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి వరద. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఏలూరులో అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. నియోజకవర్గ కేంద్రమైన ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో మందులు, ల్యాబ్, స్టాఫ్ రూమ్ పలు విభాగాలను తనిఖీ చేశారు. ఓపీ రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టి పరిశీలించారు. గర్భిణీ స్త్రీలు వివరాలు, వారిలో రక్తహీనతతో బాధపడేవారు ఎవరైనా ఉన్నారా వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని సూచించారు. ఉత్తమమైన సేవలను అందించాలని అన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఉన్నందున అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీలో తహసీల్దార్ నాగార్జున, డాక్టర్ పిఎల్ సునంద, సిహెచ్ఓఆర్ కృష్ణకుమార్, హెల్త్ సూపర్వైజర్ పి రామచంద్రరావులు పాల్గొన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని అనాకోడేరు, ఎల్జీపాడు గ్రామాలలో స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ విధానాన్ని గురువారం ఆయన తనిఖీ చేసి అనంతరం మాట్లాడారు. అనాకోడేరు పంచాయతీ ఏలంపూడి గ్రామంలోని 48వ నెంబర్ రేషన్ దుకాణంలో సరుకుల వివరాలను, సంబంధిత రికార్డులను పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, డీఎస్ఓ ఎన్ సరోజులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై ప్రయోజనం చేకూరినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. పట్టణంలోని భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన శ్రీశక్తి పథకం విజయోత్సవ సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్, ఆస్తిలో హక్కు లాంటి ప్రధానమైన చట్టాలు వచ్చాయన్నారు. దీనివల్లే ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలోనూ అత్యున్నత స్థాయికి ఎదగగలిగారన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి విద్యాపరంగా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దారని ఆర్మిల్లి అన్నారు. దాంతో మహిళలకు ఉద్యోగావకాశాలు లభించాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళలకి ఒక రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ గుర్తింపు వచ్చిందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ద్వారా మాత్రమే సాధ్యమైందని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డ్వాక్రా గ్రూపుల్ని మొట్టమొదటిగా ఈ దేశంలో ప్రారంభించింది రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని
ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రతి 10 మందికి ఒక గ్రూప్ ఏర్పరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా మీ అందరికీ ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి అనేది నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఎవరు కూడా కట్టెల పొయ్యి మీద వంట చేయకూడదనే లక్ష్యంతో ఏ మహిళ కంట్లోనూ కూడా ఆ విధంగా వచ్చేటటువంటి కన్నీని చూడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం 1 పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా గ్యాస్ స్టవ్ అందించి ఇచ్చేటటువంటి పథకాలను ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో అనేక రాజకీయ అవకాశాలు కల్పించారు మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చంద్రన్న బీమాని. అదేవిధంగా మహిళలు మన పిల్లలు చదువుకుంటుంటే విదేశాల్లో చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా వాళ్ళందరికీ కూడా రుణ సదుపాయం కల్పించడం కానీ, మహిళలకి ఆదరణ పథకం ద్వారా ముఖ్యంగా కుటుంబ విషయం ద్వారా మీరు స్వయం శక్తితో ఎదగాలని ఒక లక్ష్యంతో అనేక పథకాలు ప్రవేశపెట్టడం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు అనేక కార్యక్రమాలని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మీ అందరూ ఆశీస్సులు అందించి ప్రతి మహిళ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఓటు వేసి నన్ను కూడా ఈ రాష్ట్రంలోనే 6వ అత్యధిక మెజారిటీతో 72,121 మెజారిటీతో నన్ను గెలిపించారు. కూటమి ప్రభుత్వం గెలవడానికి మీరందరూ కూడా సహకరించారు. మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా నేను ఒకటే మళ్ళా చెప్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యుడిగా, మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ తోముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా రాధాకృష్ణ ఉంటాడు. మీకే అవసరం ఉన్నా ముందుండి అవసరాలు తీర్చే విధంగా కూడా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ ఉచిత ప్రయాణానికి మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ఇంకా ఈ సమావేశంలో తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజారమణి, జిల్లా అధ్యక్షురాలు సిరిగినేడి రాజ్యలక్ష్మి, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తణుకు అత్తిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, దాసం ప్రసాద్లు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ధరలను తగ్గించాలని కోరుతూ 2004లో హైదరాబాద్లో జరిగిన పోరాటంలో మృతి చెందిన అమరవీరులకు సిపిఐ, సిపిఎం కార్యకర్తలు తణుకు నరేంద్ర సెంటర్లో గురువారం నివాళులర్పించి నినాదాలిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను పెట్టే ఆలోచనను విరమించుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీల నాయకులు బొద్దాని నాగరాజు, సికిలే పుష్పకుమారి, పివి ప్రతాప్, అడ్డగర్ల అజయ్ కుమారులు పాల్గొన్నారు. విశిష్ట స్వరూపుడైన వినాయకుడిని భారతీయులు దైవంగా కొలుస్తారని సిద్ధాంతి వృత్తిలో ప్రముఖులైన వెలిచెర్ల నాగదత్త శర్మ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక చవితికున్న ప్రాధాన్యత అను అంశంపై మాట్లాడారు. స్వరూపమైనటువంటి అమ్మవారిగా ఉద్భవిస్తే ఇతను పార్వతీదేవి శివుడు ప్రాణప్రతిష్ఠ చేసి ఉద్భవించినటువంటి ఈ 3 అవతారములు కూడా చవితి నాడే జరిగింది. అందుచేత ఒకనాడు ఏం జరిగిందంటే, చవితి నాడు కైలాసంలో ఉన్నటువంటి చెల్లి అతని దగ్గరికి వెళ్ళి ఉండ్రాలు స్వీకరించి మరికొన్ని ఉండ్రాలు పట్టుకుని చక్కగా ఎలక వాహనం ఎక్కి ఆయన వస్తుంటే ఈ వినాయకుడు చాలా బుద్ధిమంతుడు అనమాట. ఉదయం సాయంకాలం ఎక్కడికైనా వెళ్లే ముందు వచ్చే ముందు కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేయండి. క్లబ్ సీనియర్ మాజీ అధ్యక్షులు మల్లిన అరుణసారథి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి గోకవరపు సుధాకర్లతో పాటు సభ్యులు పాల్గొన్నారు.
ఎన్జీఓస్ అసోసియేషన్స్ రాష్ట్ర నాయకునిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా పేద ప్రజలకు అనేక సేవలు అందించడంతో పాటు తణుకులో తొలిసారిగా ఐటీఐ విద్యను అందుబాటులోకి తెచ్చిన నల్లజర్ల రంగారావు జయంతిని గురువారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయనే స్థాపించిన రవీంద్ర ఐటీఐలో గతంలో నెలకొల్పిన విగ్రహానికి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన అల్లుడు ఐటీఐ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బసవ రామకృష్ణారావు మాట్లాడుతూ ఆయన అందించిన సేవలను వివరించారు. నల్లజర్ల రంగారావు గారి జయంతి సందర్భంగా ఈ ఐటీఐ స్థాపించిన వారిలో ప్రథములు నల్లజర్ల రంగారావు గారు. ఆయన స్థాపించిన నాటి నుండి ఈ రోజు వరకు 81వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది విద్యార్థులకు ఉపాధి కల్పించిన సంస్థ మన రవీంద్ర ఐటీఐ. ఎన్జీఓస్ సెక్రటరీగాను మరియు స్టేట్ ఎన్జీఓస్ తమ ఉపాధ్యక్షులుగాను పనిచేసి ఎన్జీఓస్కి ఎంతో సర్వీస్ చేయడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా లయన్స్ క్లబ్ నుంచి కూడా వారు అనేక సేవలు అందించడం జరిగింది. ఈ రోజున ఎన్జీఓస్కి ఆ రోజున ఎన్టీ రామారావు గారు వయసు తగ్గించినప్పుడు 53 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో ప్రధాన పాత్ర పోషించి రామారావు గారు ఆ రోజున మళ్ళీ సర్వీస్ని 88 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఆ విధంగా ఆయన ఎన్జీఓస్కి ఇటు ఈ ఐటీఐ స్థాపించి ఐటీఐ విద్యార్థులు ఎంతోమందిని ఉపాధి కల్పించడంతో పాటు అనేక సర్వీసులు చేయడం జరిగింది. జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో కుమార్తెలు బసవ శ్రీదేవి, పోలమూరి విజయ, ప్రిన్సిపల్ జి సుబ్రహ్మణ్యం, ఉద్యోగుల ప్రతినిధి టి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్లోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ మేరకు అంబికా డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి, జానపదం, రింగ్ ఫ్యూజన్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి సత్యవరప్రసాద్, ఆలయ ఫౌండర్ ట్రస్టీ కొమ్మిరెడ్డి సూరిబాబులు పర్యవేక్షించారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఎరగవరం మండలం అయినపర్రు గ్రామ వరసిద్ధి వినాయక ఆలయంలో గురువారం చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా లోక కళ్యాణార్థం శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించి భక్తిని చాటుకున్నారు. స్థానిక ప్రజలు పాల్గొని స్వయంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి తాంబూలం సమర్పించండి. విచక్రమయ పృథివీ మేష దాంట్లో నెయ్యి అభిగారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రాజెక్టులో భాగంగా గ్రామాలలో స్వమిత్వ కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా తాడేపల్లిగూడెం మండలంలో పర్యటించారు. కృష్ణాయపాలెం గ్రామంలో స్వమిత్వపై ఆరా తీస్తూ ప్రాపర్టీ పర్సనల్ మ్యాప్ గురించి సమగ్రమైన సమాచారం లేకపోవడంతో ఆయన సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు దీనిపై ప్రత్యేక
ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేసి గ్రౌండ్ ట్రూతింగ్ నిర్వహిస్తున్నారు. అనంతరం ఆస్తులకు సంబంధించిన సరిహద్దులను గుర్తిస్తారు. ఆ తర్వాత 30 నోటీసులు జారీ చేసి గ్రామ సభలో ప్రకటిస్తారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటన్నింటినీ సరిచేసి ఫైనల్ గా ప్రాపర్టీ పర్సనల్ మ్యాప్ నెంబర్లతో కార్డులు జారీ చేస్తారు. దీనికి సంబంధించి ఎంపీడీఓ వెంకటేశు గురువారం మాట్లాడుతూ ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేయవలసి ఉందని తెలిపారు. వెటరైజేషన్ చేస్తారు, మొత్తం కరెక్ట్గా ఉన్నా లేదా అంటే మాకు పీపీఎంలు అదే మన డ్రోన్ పై కొలిచారు కదా, అవి పీపీఎంలు అంటారు. పార్సల్ ప్రాపర్టీ మెంబర్ అనమాట. అది ఇస్తే అది ఓఆర్ఐ మ్యాప్ అని ఉంటుంది. అంటే మన బౌండరీ అంతా మొత్తం మన హౌసెస్ మొత్తం మన గ్రామం బౌండరీ అంతా ఉంటుంది అనమాట. దాని ప్రకారం అవి కరెక్ట్గా ఉన్నా లేదా కొలతలు చూసుకుంటారు అనమాట. చూసుకుని ఫైనల్గా వెటరైజేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కరెక్ట్గా భూమి కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇస్తాం. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్తారు. అభ్యంతరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటే ఒకవేళ మళ్ళీ అవన్నీ కూడా కొలుస్తాం అనమాట. కొలిసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా చేసి అప్పుడు 13 నోటిఫికేషన్ ఇస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రామ సభలో వేసి స్వామిత్వపై గ్రామాల్లో కార్యదర్శులందరూ కూడా సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలో ముందుకు సాగుతున్నారు. ఈ యొక్క ప్రక్రియ అనంతరం ఈ గ్రామ సభలు అయిపెట్టి దాంట్లో కూడా ఫైనల్ చేసి ప్రజలకు ప్రాపర్టీ పార్సల్ మ్యాప్ కార్డులు అందజేయబడుతుంది. అవి వాళ్ళకి దేనికైనా ప్రభుత్వం తరఫున ఏమన్నా లోన్లు ఏమైనా కావాలని అన్నిటికీ కూడా ఆ కార్డు ఉపయోగపడుతుంది. సిబ్బంది మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.